డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి, అలాగే విష్ణువుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం, అలాగే పండరీనాథ్ విష్ణువు ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ ఈ 3 రోజులు ఇక్కడ నవంబర్ 6, 7, 8 ఈ విఆర్సి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం. అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రెండో రోజు తుని పీఠాధిపతి గారు రాబోతున్నారు. అలాగే ఆఖరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ, అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావాలని, స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున
అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరోసారి ఓం నమః శివాయ. నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి లక్ష దీపోత్సవం విపిఆర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో వారి సహకారంతో మా గౌరవ అధ్యక్షులు మా పెద్ద ఆయన అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి సౌజన్యంతో ఇది గత 9 సంవత్సరాలుగా మేము దిగ్విజయంగా మా లక్ష దీపోత్సవం కమిటీ వారి యొక్క సహాయ సహకారములతో చేస్తున్నాం. ఈ సంవత్సరం 10వ సంవత్సరం. ఇది ఎంతో దిగ్విజయంగా జరగాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఇది వేద పండితులు వచ్చే నెల నవంబర్ 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు నవంబర్ 6, 7, 8 తారీఖులు నిర్ణయించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరంగా మా మేడం చెప్పినట్టుగానే ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగాన్ని నమూనాని ప్రతిష్ఠిస్తాం. ఈ సంవత్సరం నాగేశ్వర జ్యోతిర్లింగము, అదేవిధంగా పండరీనాథుడి యొక్క నమూనాని ఇచ్చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వయహస్తాలతో శివుణ్ణి అభిషేకించుకునే అవకాశం నెల్లూరు పట్టణ ప్రజలు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. అది మా సార్ కూడా దాన్ని ఎప్పుడు వదలొద్దని కూడా చెప్పడం జరిగింది. అందుకని ప్రతి సంవత్సరం కూడా అలా జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా మేమందరికీ నెల్లూరు పట్టణ ప్రజలందరికీ, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నవంబర్ 6, 7, 8 తారీఖుల్లో పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు, తుని పీఠాధిపతి సచిదానంద సరస్వామి వారు, అదేవిధంగా సౌభాగ్య భువనేశ్వరి పీఠం రామానంద భారతి స్వామి వారు వస్తారు. వీరందరి యొక్క అనుగ్రహ భాషణము ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇక్కడ అన్ని ఉచితముగా మా విపిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ నెల్లూరు పట్టణ ప్రజలు జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి ఆ దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగాలని మేము మా కమిటీ తరపున విపిఆర్ ఫౌండేషన్ తరపున కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.